నమస్కారం. ఈరోజు బీసీలకి చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు, మన రాష్ట్ర జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారు మా బీసీలకి మేము అధికారంలోకి వస్తే 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పని అన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటూ నిన్నటి దినమున శాసనసభ సమావేశాల్లో ఆ బిల్లు మంత్రిమండలిలో ఆమోదించి, శాసనసభలో ఆ బిల్లుని ఆమోదించి బీసీలకి అర్బన్ ఏరియాలో 33.33%, అదేవిధంగా రూరల్ ఏరియాలో 34% బీసీ రిజర్వేషన్ ని అమలు పరిచేటట్టుగా శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. పూర్వాపరాలు లేకపోతే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా బీసీలకి అండ తెలుగుదేశం జెండా. మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు స్థానిక సంస్థల్లో బీసీల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచేదానికోసంగా ఆ రోజు బీసీలకి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ని ప్రవేశపెట్టి బీసీలని మొట్టమొదటిగా స్థానిక సంస్థల్లో సర్పంచులుగా అయితేనేమి, మున్సిపల్ కౌన్సిలర్లుగా అయితేనేమి, జెడ్పీ మెంబర్లుగా అయితేనేమి, జెడ్పీ చైర్మన్లు అయితేనేమి, మున్సిపల్ చైర్మన్లు అయితే అన్నింటిలో కూడా 20% రిజర్వేషన్ ని ప్రవేశపెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఆ తర్వాత 1995 మన ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 33.33% రిజర్వేషన్ ఇచ్చి ఆయన బీసీలని స్థానిక సంస్థల్లో ఎక్కువ మందిని బీసీ ప్రాతినిధ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఈ కార్యక్రమాలు జరిగేది. తర్వాత 2014 వరకు కూడా ఇదే రిజర్వేషన్ కొనసాగుతూ వచ్చింది. గత 2019 ఎన్నికల నాటికి వచ్చేసరికి కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ ని 23.85% తగ్గించడం జరిగింది. ఈ 33.33% నుంచి 23.85% ఎప్పుడైతే తగ్గిందో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు 16,800 పదవులు, అంటే పంచాయతీ వార్డు మెంబర్ కానించి జెడ్పీ చైర్మన్ వరకు కూడా 16,800 పదవుల్ని కోల్పోవడం జరిగింది. అయితే దీన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మేము ఈసారి ఎన్నికల్లో గెలిస్తే బీసీల కోసంగా మేము 33% రిజర్వేషన్ మళ్ళా తిరిగి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిన్న నెరవేర్చడం జరిగింది. దీనివల్ల తిరిగి 16,800 మంది బీసీలు రాజ్యాంగబద్ధ పదవులు, ఎన్నికల్లో నిలబడి గెలిచే పదవుల్ని ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పదవులు లేకుండా ఏదైతే ఎన్నికల్లో బీసీలు మాత్రమే పోటీ చేసే అవకాశాన్ని కల్పించేందుకు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఎన్డీఏ నాయకత్వాన్ని మొత్తానికి అటు నరేంద్ర మోడీ గారికి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా అఖిలపక్షం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీ బీసీలకి అండనే దానికి ఇంతకంటే నిదర్శనం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ప్రతి బీసీ కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకు కళ్ళబల్లి మాటలు చెప్పే పార్టీలు ఎన్ని వచ్చినా మనకు అండగా నిలబడే తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని బీసీలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.